ఒంగోలు నగరంలోని 35వ డివిజన్ పరిధిలోని సాయిబాబా దేవస్థానం వద్దనున్న రైతు బజార్ నందు సబ్సిడీ ధరలకు కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ప్రెసిడెంట్ రావి శ్రీనివాసరావు, సెక్రటరీ కోనాల్ రామ్గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కొమ్మినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆరిగ శంకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత బిజీలో ఉన్నప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు నేను ఖచ్చితంగా వచ్చి దాన్ని ప్రారంభిస్తానండి అని తెలియజేశారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జేసీ గారు, గోపాలకృష్ణ గారు, అదేవిధంగా డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ గారు, మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, బ్రహ్మయ్య గారు, రాజేష్ గారు, కుషన్ కుమారి గారు, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారు, ఇంకా మార్కెట్ సంబంధించిన వాళ్ళందరికీ, అదేవిధంగా మిత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో 5 సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-18 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అది వరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి, అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా మన ఇంకో రైస్ ఏదది రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు, అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి.
ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక నెల రోజులే మనకు అయ్యింది. నెల రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. స్టీమ్డ్ రైస్, రా రైస్ అంటే క్వాలిటీ రైస్, రా రైస్ మనము బయట 52 రూపాయల పైచిలుకు ఉంది, కానీ ఇప్పుడు కేజీ 48 రూపాయలకే మనం అమ్ముతున్నాము. అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో ఆ మేరకు మరి ఇటీవల ఈ వెండర్స్ అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు అటు రైతుకి నష్టం లేకుండా ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మమని చెప్పడం జరిగింది. టమాటా మీద మనకి కొంత కొరత ఉందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మదనపల్లి, పీలేరు నుంచి కూడా ఇక్కడ తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అనే ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి కొంత సరసమైన ధరలోనికే రావడం జరిగింది. మరి అదే మాదిరిగా కేవలం రైతు బజార్లోనే కాకుండా మిగతా అన్ని పట్టణాలు పర్టికులర్గా మనకి దాదాపు 8-9 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ మరి మిగతా నగర పంచాయతీల్లో కూడా అట్లీస్ట్ ఒక్కొక్క షాపులో ఇది అమ్మమని ఆదేశాలు జారీ చేశాము. ఇది నిరంతరంగా ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే